హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎం ఫర్ ఎం, మోటివ్ ఫర్ మర్డర్. ఈ మూవీ మేలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు లయన్స్ గేట్ ప్లేలో అందుబాటులో ఉంది భయ్య. డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ బ్లడ్ సీన్స్ అయితే ఉన్నాయి. రన్ టైం వచ్చేసి 1 hour 37 minutes ఉంది. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే యావరేజ్గా అనిపించింది భయ్య. ఫ్రీ టైంలో చూసేయచ్చు అనిపించింది. మరి మూవీ గురించి మరిన్ని విషయాలు గా తెలుసుకోబోయే ముందు మూవీ ప్లాట్ ఏంటో చూద్దాం. మూవీ స్టార్టింగ్ ఒక స్టార్ హీరో దారుణ హత్యకు గురవుతాడు. ఇలా ఒకరొకరుగా మర్డర్ అవుతూ ఉంటారు. వారిని హంతకుడు మర్డర్ చేసి ఒక పెయింటింగ్ ఆకారంలో పెడతాడు. మరి ఈ హత్యలన్నీ పెయింటింగ్ ఆకారంలో ఉండడం చూసి వాటిని సైకో ప్యాటర్న్స్ గా గుర్తిస్తారు పోలీసులు. మరి ఈ కేసును ఛేదించడానికి ఏసీపీ కృష్ణ రంగంలోకి దిగుతాడు. అతనితో పాటు అతని భార్య క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ఈ కేసును ఛేదించడానికి భర్త కృష్ణతో కలిసి పనిచేస్తుంది. మరి వీరి ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది, అసలు హంతకుడు ఎవరు, పెయింటింగ్ ఆకారంలో ఉన్న మర్డర్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇది ఒక రొటీన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా అనిపించింది భయ్య. మూవీ రన్ టైం తక్కువగానే ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదు అనిపించింది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు పర్వాలేదు అనిపిస్తాయి, కానీ అవి అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. శుభలేఖ సుధాకర్ గారు ఒక కీ రోల్లో బాగా చేశారని చెప్పొచ్చు. యాక్టింగ్ పరంగా కొత్త వారి నటన పర్లేదనిపించింది. సినిమాటోగ్రఫీ ఇంకా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్గా మూవీ కాస్త స్లోగా ఉన్న చాలా వరకు రెగ్యులర్ మూవీలా అనిపించింది భయ్య. పెయింటింగ్స్ ఫార్మాట్ కొంచెం కొత్తగా అనిపించింది. క్లైమాక్స్ పర్వాలేదు, నాకైతే ఫ్రీ టైంలో చూడొచ్చు అనిపించింది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.